వెల్కమ్ టు ఫోకస్. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా సైన్యం యుద్ధ సన్నాహాలకు సిద్ధమవుతున్న సంకేతం ఇస్తున్నట్లే అనిపిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అసలు మన సైన్యం బడ్జెట్ ఎంత, నిధుల కేటాయింపు ఏ మేరకు జరుగుతుందో పరిశీలిద్దాం. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సైన్యానికి సొంతంగా నిర్ణయాలను తీసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా 300 కోట్ల వరకు ఆయుధ సామగ్రిని కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. సరిహద్దుల్లో కయ్యానికి కాలు తవ్వుతున్న చైనా, పాకిస్తాన్ దేశాలకు ధీటుగా బదులిచ్చేలా భారత భద్రతా దళాలు అన్ని విధాలా సిద్ధమవుతున్నాయి. అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలను చేర్చుకోనున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైన్యానికి తగిన స్వేచ్ఛ ఇచ్చింది. 300 కోట్ల వరకు ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేసుకునే అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టింది. ఇకపై 300 కోట్ల వరకు జరిపే కొనుగోళ్లకు సైన్యం కేంద్ర అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యవసరమైన ఆయుధాలను కొనుగోలు చేసే అధికారాన్ని సైన్యానికి టీఏసీ బదిలీ చేసింది. అత్యవసర కార్యక్రమాల కోసం ఆయుధాలు కొనుగోలు చేసుకునే ప్రత్యేక అధికారాన్ని సైన్యానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. సైన్యాన్ని మరింత పటిష్టం చేసే చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆయుధాల దిగుమతి కాలం ఏడాది కంటే తగ్గుతుందని ఆయన ట్వీట్ చేశారు. లదాఖ్తో పాటు చైనా, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతపై సమావేశంలో సమీక్షించారు. సైన్యాన్ని మరింత పటిష్టంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చైనా సైన్యం దుస్సాహసాలకు గట్టిగా బదులివ్వడానికి సిద్ధంగా ఉండాలని భారత సైన్యానికి రాజ్నాథ్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు వెల్లడించాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రక్షణ వ్యవస్థకి ఎక్కువ నిధులు కేటాయిస్తూ వస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఆయుధాలు సమకూర్చుకోవడంతో పాటు శత్రు దేశాల కవ్వింపు చర్యలకు గట్టిగా సమాధానం చెప్పడం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. దీనిలో భాగంగానే త్రివిధ దళాలకు ఆర్థిక శక్తిని అందించే కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యవసరాల నిమిత్తం 500 కోట్లలోపు ఆయుధాలను కొనుగోలు చేయడం లేదా అప్గ్రేడ్ చేసుకునేలా ప్రత్యేక అధికారాలను ఇచ్చింది. దీని ద్వారా నూతన అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసే వీలు కలుగుతుందని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ నిధుల ద్వారా ఆర్మీ సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోనుంది. త్రివిధ దళాలు ఇప్పటికే ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయాలన్న దానిపై కసరత్తు ప్రారంభించాయి. ఆయుధాల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి చొరబాట్లు ఎక్కువగా ఉండేవని, ఉగ్రవాదులు దేశంలోకి వచ్చి దాడులకు పాల్పడేవారని తెలిపారు. ఇప్పుడు ఉగ్రవాదులను సరిహద్దుల్లోనే తుదముట్టిస్తున్నారు. దేశంలో అడుగుపెట్టే అవకాశం ఇవ్వకుండా ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఆ దిశగా సైన్యం బలోపేతమైందని చెబుతున్నారు. తాజాగా చైనా సరిహద్దు వివాదంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గాల్వాన్ లోయ ఘటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా తయారయ్యాయి. ఈ వివాద సమయంలోనే మోదీ విస్తరణవాదానికి ఎదురుదెబ్బ తప్పదన్న వ్యాఖ్యలతో సైన్యం యుద్ధానికి సర్వసన్నద్ధమవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సైన్యానికి పూర్తిగా మద్దతు ప్రకటించిన మోదీ సర్కార్ అందుకు క్రియాశీలకంగానూ వ్యవహరించడం మొదలుపెట్టింది. రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కూడా కట్టబెట్టింది. దీంతో సైన్యం తనకు కావాల్సిన ఆయుధాల్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని పొందింది. ఆయుధాల కొనుగోలుతో పాటు అప్గ్రేడ్ చేసుకునేందుకు కూడా సైన్యం ప్రయత్నాలు చేపట్టింది.
బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగంతో భారత వాయుసేన దళం సామర్థ్యం పెరిగింది. ఈ బ్రహ్మోస్ క్షిపణులు పగలు రాత్రి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ శత్రువులపైకి ప్రయోగించవచ్చు. సుకోయ్ విమానాలతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు మన వాయుసేన సామర్థ్యాన్ని పెంచాయి. రష్యాతో పాటు భారతదేశం కలిసి అభివృద్ధి చేసిన 8.8 మీటర్ల పొడవైన బ్రహ్మోస్ క్షిపణులు 200 నుంచి 300 కిలోల వార్హెడ్ను మోయగలవు. ఈ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల అణుక్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO విజయవంతంగా ప్రయోగించింది. నేవీకి సేవలందిస్తున్న అణు జలాంతర్గామి INS అరిహంత్లో ఈ అణుక్షిపణిని ఉంచుతారు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. అంతేకాదు, జలాంతర్గామి నుంచే ఈ క్షిపణిని ప్రయోగించే సత్తా ఉండడంతో అదనపు బలం చేకూరినట్లయింది. భారత్ తయారు చేస్తున్న అరిహంత్ అణు జలాంతర్గాములకు సపోర్టు చేసేలా ఈ క్షిపణిని రూపొందించారు. అణు జలాంతర్గాముల్లో మోహరించి ఉండేలా ఈ క్షిపణులు రూపొందిస్తున్నారు. చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత్ సాయుధ సంపత్తిని మరింత బలపరుచుకుంటోంది. 38,900 కోట్ల విలువైన యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. వీటిలో 31,130 కోట్ల విలువైన కొనుగోళ్లు భారత పరిశ్రమలకే కేటాయించడం గమనార్హం. స్వదేశీ సాంకేతికతతో రూపకల్పనకు రక్షణ శాఖ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి 21 MiG-29 యుద్ధ విమానాలు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 Su-30 MKI యుద్ధ విమానాల్ని కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఉన్న 59 MiG-29 విమానాల్ని ఆధునీకరించేందుకు ప్రత్యేక ప్రతిపాదనను ఆమోదించింది. 1000 కిలోమీటర్ల పరిధి కలిగిన దీర్ఘశ్రేణి ఉపరితల దాడి క్షిపణులు, అస్త్ర క్షిపణుల్ని నావికాదళం, వాయుసేన కోసం రక్షణ శాఖ సమీకరిస్తోంది. భారత్ సైనిక బడ్జెట్ 2,74,114 కోట్లు కాగా ఇందులో 13,25,000 క్రియాశీలక సైన్యం ఉంది. వైమానిక బలం 2,086 కాగా ట్యాంకుల సంఖ్య 6,464. దేశంలో జలాంతర్గాములు 15 ఉండగా అణువాయుధ శక్తిని పెంచుకునేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే 72,000 అసాల్ట్ రైఫిల్స్ అమెరికా నుంచి సేకరించారు. వీటిని నార్థన్ కమాండ్, ఇతర ఆపరేషనల్ ఏరియాస్కు పంపించారు. తాజాగా మరో 72,716 అసాల్ట్ రైఫిల్ కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వబోతున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మన దేశ సైనికులు చిన్న తరహా ఆయుధాలను వాడుతున్నారు. వీటిని మన దేశంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ తయారు చేసింది. దాదాపు 1.5 లక్షల దిగుమతి చేసుకున్న రైఫిల్స్ ను కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, నియంత్రణ రేఖ వెంబడి కార్యకలాపాల్లో వినియోగించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. మిగిలిన దళాలకు AK-203 రైఫిల్స్ ను అందజేయాలని నిర్ణయించింది. ఈ AK-203 రైఫిల్స్ ను భారత్, రష్యా సంయుక్తంగా అమేథీలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నాయి. భారత సైన్యం చిన్న తరహా ఆయుధాల వ్యవస్థను మార్చాలని చాలా కాలం నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న సైన్యం దేశీయంగా తయారు చేసిన ఇన్సోస్ రైఫిల్ను ఉపయోగిస్తోంది. చైనా ఆయుధ సంపత్తికి ఇవి సాటిరావు. ప్రారంభంలోనే ఇన్సోస్ పై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ 1998లో వీటిని సైన్యానికి అప్పగించారు. చైనా సరిహద్దు అవసరాల రీత్యా ఆధునిక రైఫిళ్లు అత్యవసరమని ఇండియా భావించింది. అందుకే 2019లో ఫిబ్రవరిలో అమెరికాతో ఇండియా ఒక కాంట్రాక్టు కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన 6 రైఫిళ్ల కొనుగోలుకు ఈ కాంట్రాక్టు కుదిరింది. ఇటీవల ఇజ్రాయెల్ నుంచి 16,000 లైట్ మెషిన్ గన్స్ తెప్పించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.
భారత్కు అదనంగా దాదాపు 5,683 కోట్ల విలువ చేసే శక్తివంతమైన బరాక్ 8 క్షిపణులను ఇజ్రాయెల్ అందించబోతోంది. భారత నావికా దళానికి బరాక్ 8 SAM క్షిపణులను సరఫరా చేయనుందని ఆ సంస్థ ప్రకటించింది. భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి పరిచాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ దాదాపు 4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గగన, సముద్ర, భూతల నుంచి వచ్చే ప్రమాదాలను ఈ క్షిపణి వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటోంది. ఈ వ్యవస్థలో చాలా ఆధునికమైన వ్యవస్థలను పొందుపరిచారు. డిజిటల్ రాడర్, కమాండ్, కంట్రోల్, లాంచర్లు, ఇంటర్సెప్టార్లు, డేటా లింక్ తదితర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి. గడిచిన 4.5 దశాబ్దాలుగా ప్రశాంతంగానే ఉన్న ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్తో యుద్ధానికి సై అంటోంది. దీంతో ఇరు దేశాలు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించే పనిలో బిజీగా ఉన్నాయి. ఆయుధ సంపత్తిని పెంచుకునే క్రమంలో భారత్ కూడా బాగానే అభివృద్ధి చెందింది. ఒకవైపు పాకిస్తాన్ కుటీల తీవ్రవాద తంత్రాలను తిప్పికొడుతూ మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ వద్ద నిరంతరం చొరబాట్లకు పురికొల్పుతున్న చైనాను అడ్డుకునేందుకు భారత్ నిరంతరంగా శ్రమిస్తోంది. సైనిక బలగం ప్రకారం భారత్ ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో సైన్యం ఆధునికీకరణపై మోదీ కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శక్తివంతమైన దేశాలు వాటి సైనిక బలగాల సంఖ్యను తగ్గించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువ ఆధారపడుతున్నాయి. భారత్ కూడా అదే దిశలో నడవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సైన్యం ఆధునికీకరణ, బలగాల పెంపు ఒకేసారి చేపట్టడం కష్టమవుతుందని, అలాంటి లక్ష్యం పెట్టుకోవడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా సైన్యం ఆధునీకరణకే ప్రధాన పీట వేశారు. అందులో భాగంగా ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు సన్నాహాలు చేపడుతోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ శాఖకు 2,74,114 కోట్లు కేటాయించారు. నిరుడు ఫిబ్రవరి 1న పెట్టిన బడ్జెట్లో రక్షణ శాఖకు 2,95,511 కోట్లు ఇచ్చారు. 2019-20లో రక్షణ బడ్జెట్ 3,18,847 కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. అపాచీ హెలికాప్టర్, MiG-29 యుద్ధ విమానం, చినుక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లతో భారత వైమానిక దళం ఫార్వర్డ్ ఎయిర్ బేస్ వద్ద నైట్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఆకస్మిక దాడులను ఎదుర్కొనేందుకే ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది వాయుసేన. సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా పొరుగుదేశ బలగాలు, సాయుధ వాహనాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దళం సైతం గస్తీని చేపడుతోంది. గస్తీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు చైనా సరిహద్దుకు సమీపంలోని ఎయిర్ బేస్ల నుంచి గస్తీ నిర్వహిస్తున్నాయి. వైమానిక దళానికి చెందిన అపాచీ, చినుక్ పోరాట హెలికాప్టర్లు, MiG-17, MiG-29, AN-23 యుద్ధ విమానాలు కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని ఎయిర్ బేస్ల నుంచి రాత్రివేళ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా రాత్రివేళ కూడా తిప్పికొట్టేందుకే ఈ సన్నాహాలు చేపట్టినట్టు సమాచారం. భారత్ అమ్ముల పొదిలో అత్యధిక బరువును మోయగలిగే విమానాలు, హెలికాప్టర్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ద్వారా పదాతి దళాలు
భారీ యుద్ధ శకటాలను సరిహద్దులకు గంటల వ్యవధిలో తరలించవచ్చు. T-90 అత్యంత శక్తివంతమైన ట్యాంక్. దీని బరువు దాదాపు 46 టన్నులకు పైగా ఉంది. గతంలో IL-76 విమానం అత్యధికంగా 45 టన్నులు మాత్రమే మోయగలదు. దీంతో C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు ఈ ట్యాంకుల తరలింపులో చురుకైన పాత్ర పోషించనున్నాయి. ఇవి దాదాపు 77 టన్నులను మోయగలవు. C-17 సామర్థ్యం తగ్గించుకున్న 46 టన్నులను తేలిగ్గా రవాణా చేయగలదు. ఇదే సమయంలో మరికొన్ని ట్యాంకర్లను రోడ్డు మార్గంలో కాశ్మీర్ వైపు నుంచి తరలించే అవకాశం ఉంది. శతజ్ఞులను అత్యవసర ప్రాంతాలకు తరలించేందుకు షినూక్ హెలికాప్టర్లు ఉపయోగపడనున్నాయి. ఇవి భారత్ దగ్గర 15 వరకు ఉన్నాయి. అదే సమయంలో దళాలు ఆర్మ్డ్ వాహనాలను తీసుకెళ్లే C-130 విమానాలు, Mi-17 హెలికాప్టర్లు ఉండనే ఉన్నాయి. భారత్ దగ్గర 11 C-130 విమానాలు, 11 C-17 గ్లోబల్ మాస్టర్లు సర్వీస్లో ఉండగా 220 Mi-17 హెలికాప్టర్లు ఉన్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఆయుధ సరఫరా కంపెనీలకు మోదీ ప్రభుత్వం నుంచి కీలక సూచనలు వెళ్లాయి. ఏ క్షణమైనా కేంద్రం నుంచి ఆర్డర్లు వస్తాయని వెంటనే ఉత్పత్తిని పెంచి స్వల్ప వ్యవధిలో ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని డిఫెన్స్ కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయాన్ని కేంద్ర ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. భారత సాయుధ దళాల తక్షణ అవసరాలను తీర్చేలా ఆయుధాలు, మందుగుండు నిల్వలు పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఇండియాలో ఆయుధాల తయారీ కంపెనీలకు సమాచారం అందించామని, వారు సైతం ప్రొడక్షన్ను పెంచేందుకు సిద్ధంగానే ఉన్నారని, ఆర్డర్ ఇవ్వగానే డిమాండ్ మేరకు ఆయుధాల సరఫరా జరుగుతుందని రక్షణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా సుఖోయ్, మీరాజ్ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించగల చిన్న క్షిపణులు అధికంగా కావాల్సి ఉంటుందని, మిగతా మందుగుండు సామాగ్రి తదితరాలను ప్రాధాన్యతాపూర్వక మార్గంలో ఆర్డర్ ఇవ్వాలన్నది తమ అభిమతమని తెలిపింది. సైనికుల వ్యక్తిగత రక్షణను పెంచే దిశగా భారత్ సైన్యం మరో ముందడుగు వేసింది. 1,00,000 AK-47 రక్షిత హెల్మెట్లను కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఒక్కో బాలిస్టిక్ హెల్మెట్కు 50,000 రూపాయలు ఖర్చవుతుందని సమాచారం. మొత్తం మీద ఆర్మీ 500 కోట్ల వ్యయంతో హెల్మెట్లను ఆర్డర్ ఇవ్వనుంది. 1990ల నుండి సేవలో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ పట్కా స్థానంలో, అదేవిధంగా 2018లో కాన్పూర్కు చెందిన MKU సరఫరా చేసిన స్టాప్ క్యాప్ హెల్మెట్ల స్థానంలో ఈ నూతన హెల్మెట్లను ప్రవేశపెట్టనున్నారు. కొత్త హెల్మెట్లు నైట్ విజన్ గాగుల్స్, టార్చ్, విజిల్స్, ఫేస్ షీల్డ్స్ వంటి వివిధ ఉపకరణాలకు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని సైన్యం పేర్కొంది. మరీ ముఖ్యంగా 10 మీటర్ల దూరం నుంచి వచ్చే AK-47 బుల్లెట్ల నుంచి రక్షించడానికి కొత్త హెల్మెట్లు ఉండేలా ఆర్మీ కోరింది. భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ కల్పించిన కేంద్రం ఆ ఆదేశాలు ఒక్క తూర్పు లడాఖ్కు మాత్రమే పరిమితం కాదని, మొత్తం 3,500 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దు అంతటికీ ఇది వర్తిస్తుందని తేల్చి చెప్పింది. గగనతలంలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలపైన అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ ఫోర్స్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల్లోనూ చైనా కదలికలపై గట్టి నిఘా ఉంచాలని నేవీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. సరిహద్దు భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని భారత ప్రపంచానికి, ముఖ్యంగా చైనా, పాక్లకు చెప్పినట్లేనని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతూ ఉండటం గమనార్హం. సో ఇదండి ఇవాల్టి ఫోకస్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.